నింద వేయడం సులభమే, కానీ దాన్ని మోసేవారికే తెలుసు దాని బరువు. మాట జారడం సులభమే, కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి. కట్టెక్కాలి బూడిదైన మాట మండుతూ బ్రతికే ఉంటుంది. కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఎంతసేపు ఒకరి మీద నిందలు? నిష్ఠూరాలేనా? ముందు మన కుటుంబం ఎలా ఉన్నాయో చూసుకొని సరిచేసుకుంటే చాలదా? ఎవరి తప్పులో వేలెత్తి చూపించే అవసరం మనకెందుకు? ఎవరి జీవితాలు వారివి, ఎవరి బ్రతుకులు వారివి, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. అంతేకాని ఎదుటివారి తప్పులు, పక్కింటి వాళ్ళ తప్పులు మనకెందుకు? మళ్ళీ అవన్నీ చెప్పుకొని మనం కర్మ అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, తప్పదు. ఒకరికి సహాయం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరి గురించి చెడుగా మాత్రం ప్రచారం చేయకండి. చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. అప్పుడు సంతోషంగా ఉంటావు మిత్రమా. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే. ఎవరైనా నిన్ను చిన్న చూపు చూస్తే చూడనివ్వు. అది వాళ్ళ ఆలోచన తీరు ఏంటో బయట పెడుతుంది తప్ప నువ్వేమీ తక్కువ అవ్వవు. వజ్రం యొక్క విలువ చీకటిలో మాత్రమే తెలుస్తుంది, వెలుగులో అన్నీ మెరుస్తాయి. నీ అసలైన శక్తి కూడా కష్టాల్లోనే బయటపడుతుంది. సాధారణ సమయంలో ఎవరైనా ధైర్యంగా ఉండగలరు మిత్రమా. లోతైన బావిలో నీరు నిలకడగా ఉంటుంది, అందుకే అది దాహాన్ని తీరుస్తుంది. నీ ఆలోచనలు కూడా నిలకడగా ఉన్నప్పుడే అవి నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. పక్షిగూడు కట్టడానికి 1000 సార్లు శ్రమిస్తుంది. ఒకవేళ గాలికి అది పడిపోయినా మళ్ళీ మొదటి నుండి మొదలు పెడుతుంది. ఓటమిని చూసి భయపడకు, గూడును మళ్ళీ నిర్మించుకో. పక్షిలా నీ గమ్యం వైపు సాగిపో. కోపం అనేది నిప్పు వంటిది. దానిని మరొకరిపై విసరాలని ప్రయత్నిస్తే అది మొదట నిన్నే కాల్చేస్తుంది. అందరూ మనవాళ్ళే, మంచివాళ్ళే అనుకోవద్దు. కాలం గడిచే కొద్దీ ఎవరి దృష్టిలో మనకు ఎంత విలువ ఉందో తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి ఖాళీగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే అజ్ఞానిగా మారి సోమరిపోతు కావడం ఖాయం. కాటు వేసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, కానీ తాను చేసే పనుల వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలుగుతుందో మనిషికి పూర్తిగా తెలుసు. కానీ పైకి అమాయకంగా నటిస్తూ ఉంటారు. లోపల దాగి ఉన్న భయాన్ని ధైర్యంతో బంధించు. ప్రతి సవాలు నీ విజయానికి ఒక మెట్టు మాత్రమే. నీ ఆశయం సామాన్యమైనది కావచ్చు, కానీ నీ అంకిత భావం అసామాన్యంగా ఉండాలి. విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మిత్రమా. నీ ఆలోచన నీ ప్రయాణానికి పునాది. దానిని నిరంతరం గొప్పగా ఉంచుకో. ప్రపంచం మొత్తం నీకు దాసోహం అవుతుంది మిత్రమా. నీ సహనం నీ బలహీనత కాదు, నీ పరివర్తనకు దారితీసే గొప్ప శక్తి. కాలం మారే వరకు వేచి చూడు, నీ ఫలితం గొప్పగా ఉంటుంది మిత్రమా. సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే అది ముగింపు కాదు, మరో లోకానికి
వెలుగునిచ్చే ప్రయాణం. నీ జీవితంలో ఒక అవకాశం పోయిందంటే బాధపడకు. అది నీకోసం మరో ఏదో కొత్త ద్వారం తెరుచుకుంటుందని అర్థం. చీకటిని తరిమి కొట్టడానికి 1000 మాటలు అవసరం లేదు. ఒక చిన్న దీపం చాలు. అలాగే అజ్ఞానాన్ని పోగొట్టడానికి 1,000 పుస్తకాలు అవసరం లేదు. ఒక్క క్షణం ఆత్మ పరిశీలన చాలు. ఏరు దాటే వరకే ఓడ అవసరం. గమ్యం చేరాక దాన్ని వదిలేయాలి. అలాగే గతాన్ని ఒక అనుభవంగా వాడుకో తప్ప దాన్ని భారంగా మోస్తూ నీ ప్రయాణాన్ని ఆపకు. సముద్రపు నీరు ఉప్పగా ఉన్నా అది మేఘంగా మారినప్పుడు తీపిని ఇస్తుంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చేదుగా ఉన్నా నీ కష్టంతో నువ్వు సాధించే ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది మిత్రమా.